హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఈరోజు మీ అందరికీ పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ మీ అందరికీ తెలుసు అనుకుంటా. నాకైతే తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం తింటాం. అయితే నాకు ఒకరు పరిచయం చేశారు, మా ఆడపడుచు వండుతుంది. అందుకే నేను నాకులాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని మీకు వీడియోస్ తీసి పెడుతున్నాను. అయితే ఈ పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఒకసారి చూద్దామా? చాలా బాగుంటుంది. నేను తినేసాను, ఆల్రెడీ తినేసిన తర్వాత వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా పచ్చికాయలు, మనం జీడిపప్పు పచ్చికాయలు ఉంటాయి కదా, అవి తెచ్చుకోవాలి. ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకుని, ఆ రోజు మార్నింగ్ తెచ్చుకుని ఈవినింగ్ 4 ఆ టైంకి కోసుకున్నా బాగానే వస్తాయి, పచ్చిగా ఉంటాయి కాబట్టి. ఇది తర్వాత రోజు కాయలు, అందుకు కొంచెం గట్టి పడ్డాయి, తీయటం కొంచెం కష్టమవుతుంది. ఇదిగోండి, ఇలాగా కత్తిపెట్టి తీసుకుని వాటిని 2 ముక్కలుగా చేసుకుని అందులో ఉన్న జీడిపప్పుని తీసుకోవడమే. ఇదే పని. మొత్తం అలా కాయలు మొత్తం తీసుకోవాలి. ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అలాగా మనం, కానీ ఇందులో ప్రికాషన్ ఏంటంటే చేతులకి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకునే తీసుకోవాలి, లేదంటే దాంట్లో మీద ఉన్న జిగురు ఏమవుతుందంటే, జిగురు మన చేతుల మీద పడిపోయి అది కాలిపోయినట్టు అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నాకు అలా జరిగింది, మీకు కూడా అలా జరుగుతుందేమో అని ముందే చెప్తున్నాను. అలాగా ఒకసారి చూడండి, ఇలా ఇది తెచ్చినప్పుడు నేను కూడా కోసాను, అందుకనే నాకు అనుభవం వచ్చింది కాబట్టి మీకు ప్రికాషన్ చెప్పాను అనమాట. అయితే ఈ కాయలన్నిటిని ఇలాగా రెండు బద్దలుగా చేసుకోవాలి. అందులో ఉన్న జీడిపప్పుని ఏదైనా రాలేదనుకోండి, స్పూన్తో పైన కొంచెం తొప్పర ఉంటుంది, మనకి ఆవకాయ పట్టుకునేటప్పుడు కాయలకి పైన తొప్పరలా వస్తుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా వస్తుంది. అలా పప్పుకున్న తొప్పర తీసి ప్లేట్లో వేసుకోవడమే. అలా మొత్తం కాయలన్నిటిని క్లీన్ చేసుకోవాలి. అలా పప్పు తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, అలా మొత్తం కాయలన్నిటిని తీసుకోవాలన్నమాట. మేము ఒక రోజు తర్వాత చేసాము, ఇవన్నీ తీస్తున్నాము, అందుకనే కొంచెం గట్టిగా ఉంటున్నాయి, తీయటానికి కొంచెం కష్టపడ్డాం. అదే అప్పటికప్పుడు ఆ రోజు కోసుకుంటే కనుక పచ్చిగా ఉండి చాలా స్పీడ్గా అయిపోద్ది వర్క్. ఇద్దరుంటే బాగుంటుంది, ఒకలే అయితే మళ్ళీ చాలా కష్టమైపోద్ది. ఇద్దరుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇలా మొత్తం కాయలన్నిటిని అందులో ఉన్న పప్పుని తీసుకోవాలి. మాకైతే చాలా టైం పట్టింది ఈ కాయలన్నిటిని తీయటానికి. అదే సరదాగా మీకు దొరికినాయి అనుకోండి, అలా అందరూ కలిసి తీసుకుంటే, ఒక 2-3 ఉన్నప్పుడు అందరూ కలిసి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, నేను కూడా చాలా తర్వాత ట్రై చేశాను, కానీ ఒక 5-6 కోయంగానే అయిపోయింది అనమాట. తర్వాత ఇదిగోండి, మొత్తం కాయలన్నిటిని పప్పు తీసేసుకున్నాము. ఈ పప్పు అంట ఉడకబెడుతున్నారు. ఎందుకు అని అంటే అందులో ఉన్న జిగురు ఏదన్నా ఉంటుంది కదా, ఆ జిగురు పోవడానికి ఉడకబెడుతున్నారు అనమాట. కొంచెం చాలా తక్కువలో కొంచెం సాల్ట్ వేశారు, పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, అలాగా కొంచెమే వేశారు. సాల్ట్ వేసి ఉడకబెడుతుంది అనమాట. ఒక పక్కన వాటర్లో ఉడకబెడుతుంది. అవి అందులో ఉన్న జిగురు కూడా వచ్చేస్తుంది బయటికి. ఇందులో ఎక్కువ ఫ్యాట్ ఉండదంటండి, బాగుంటుందంట. అలాగే ఒక పక్కన నేను ఏం చేస్తున్నారంటే ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు వేసి వేయిస్తున్నాము. ఈ పక్కన ఇవి ఉడుకుతున్నాయి అన్నమాట. అందులో ఉన్న జిగురు మొత్తం వచ్చేసి తెల్లగా అయిపోవాలి. 2 సార్లు కడిగితే వాటర్ అన్నీ చక్కగా వైట్గా అయిపోతాయి. ఇప్పుడంటే కొంచెం జిగురు దిగడం వల్ల కొంచెం బ్లాకిష్ కలర్లో వస్తున్నాయి ఉడుకుతుంటే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మళ్ళీ మగ్గనివ్వాలి ఆ రెండిట్లో. ఇదిగోండి, ఇక్కడ వాటర్ చూసారా ఎలా బ్లాక్గా అయిపోయినాయో, అదంతా జీడి దిగిపోయిందనమాట మొత్తం. ఇప్పుడు ఆ జీడిపప్పు మొత్తాన్ని ఓ దాంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాష్ కూడా చేసుకోవచ్చు, నేను ఆ క్లిప్ మిస్ అయింది, మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవచ్చు చేసుకునేవాళ్ళు. మేమైతే వాష్ చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి ఉడకబెట్టిన తర్వాత ఒకసారి వాష్ చేసుకున్నాము. అలా మొత్తం జీడిపప్పు అంతా పక్కగా తీసుకోవాలి. ఏంటి ఇంత జీడిపప్పు చాలా ఫ్యాట్ ఉంటుందేమో అనుకుంటున్నారేమో, ఎక్కువ ఫ్యాట్ అయితే ఉండదంటండి, చాలా బాగుంటుందంట. కొంచెం వాతం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి తినండి, ఎందుకంటే వాతం చేస్తుంది కొద్దిగా.
అదే బాగా వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే తినొచ్చు ఏం కాదు. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కొంచెం ఉడికిపోయింది. దాని తర్వాత చికెన్ వేసి ఉడకబెడుతున్నాం. ఇదిగోండి చాలా జీడిపప్పు అయింది కదా, దీన్ని అయితే మేము కడిగి ఒక పక్కన పెట్టుకున్నాం అనమాట. నేను తిని చూశాను. ఇప్పుడు ఆ చికెన్లోకి జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాం. కొంచెం మగ్గనిద్దాము, మూత పెట్టేసి ఉడుకుతుంది. ఈలోగా మసాలా అనమాట. మీకు తెలుసు కదా చికెన్ మసాలా ఎలాగా తయారు చేసుకుంటామో. జీలకర్ర, ధనియాలు, చెక్క, 1-2 యాలక్కాయలు, తర్వాత మేము వెల్లుల్లి కూడా వేస్తాము. వెల్లుల్లి ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసేస్తాం కాబట్టి ఇది మసాలా అనమాట. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి చికెన్లో కారం వేస్తున్నాము. వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత కొద్దిగా కారం వేసి మళ్ళీ ఉడకనివ్వాలి. అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, చికెన్ మసాలా, అది వేసేయడమే. వేసేసి ఒకసారి కలుపుకోవడమే. మొత్తం ఆ మసాలా అంతా కలిసేలాగా టూ స్పూన్స్ చాలు. ఎక్కువ వేసుకుని స్టోర్ చేసుకునే వాళ్ళు అయితే కనుక, మేమైతే అప్పటికప్పుడు వేసేసుకుంటాము. ఒకవేళ చాలామంది స్టోర్ చేసుకుంటాం కదా, అలా అయితే కనుక 2 స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకోండి సరిపోద్ది. చూసారు కదా చికెన్ కర్రీ అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్ అయిపోద్ది. అదిగోండి ముద్దకి ఏంటది, జీడిపప్పు ఉడుకుతుంది. ఇంకా మసాలా వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు మనం మగ్గించాలి. అప్పుడే బాగా ఆ కర్రీకి మసాలా అనేది బాగా పడుతుంది అన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ ఉడికించుకోవాలి. స్మెల్ వస్తుంది కదా, బాగా మంచి కొత్తిమీర స్మెల్తో కర్రీ బాగుంటుంది. మీకైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే చాలా బాగుంటుంది. చాలా ఇష్టం అలాగా చికెన్ కర్రీలో కొత్తిమీర స్మెల్ అదంతా బాగుంటుంది అనమాట. బాగా అయిపోవచ్చింది. ఇదిగోండి ఒక బౌల్లోకి చికెన్ కర్రీ తీసేసుకోవాలి. ఇవి రైస్లోనే కాదు, చపాతీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలో కూడా తినొచ్చు. చూసారు కదా, ఇదిగోండి కాజు, పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ. సరే మరి నేనైతే అన్నం వడ్డించేసుకున్నాను. ఈ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ నేను ఫస్ట్ టైం అనేది టేస్ట్ చేయడం. చాలా బాగుంది, చాలా బాగుంది. మామూలుగా మనం చికెన్ కర్రీ జీడిపప్పు ఎలా వండుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కాకపోతే జీడిపప్పు మాత్రం కొంచెం వేరే టేస్ట్ తెలుస్తుంది కర్రీకి. బహుశా పచ్చి జీడిపప్పు అలా ఉంటుంది అనుకుంటా. మనం జీడిపప్పు చికెన్ వండుకుంటాం కదా, అలా కాకుండా కొద్దిగా వెరైటీగా ఉంది. టేస్ట్ కొంచెం వెరైటీగా తెలుస్తుంది. పప్పు టైప్ అది బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు పచ్చి జీడిపప్పుకాయలు ఏమైనా దొరికితే కనుక ఇలా ఒకసారి, మేము ఎక్కువలో చేసుకున్నాం, మీరు ఒకసారి తక్కువలో ఒకసారి ట్రై చేయండి. ఓకే, మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.